ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయై నమో నమః. ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, ఈ సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతాలు ఐశ్వర్యాలు అలా జీవితకాలంలో నిత్యము ఐశ్వర్య ఆనందంగా గడపాలని, సకల అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ నూతన అధ్యాయ జీవితంలో సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని కోరుకుంటూ, అందరికన్నా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి కుజ బుధ రాహు సంచార స్థితి, మీనరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా ధనావాకు కుటుంబ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి, అలాగనే గ్రహణకాల సమయంలో వీరికి దోషం ఉన్నది కనుక దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, విశేషంగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో ఏడాది తర్వాత ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కుజదోషము, బుద్ధికారకుడు బుధుడు, బుధాదిత్య రాజయోగము, అక్కడే వాస్తు నరదృష్టికారకుడు రాహు సంచారం చేయడం వలన స్వల్పమైనటువంటి ధనపరమైన చిక్కులు ఉంటాయి. మౌనంగా, ధ్యానంగా, ఏకాగ్రతగా, సత్ప్రవర్తనగా, సమయపాలన, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నతంగా ఆలోచన చేస్తూ దేవతారాధన చేయడం వలన సకల దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. తృతీయంలో శుక్ర భగవానుడు మరియు శని సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి రావాల్సిన స్థిరచరాస్తులు, ధనము, ఉన్నతమైనటువంటి బంధుప్రీతి, బంధువులలో, మిత్రులలో, స్నేహితులలో మీకు ఎనలేనటువంటి రాజగౌరవాలు కూడా పొందబోతున్నారు. అదే కాకుండా 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు విద్యార్థులు వీలైనంత వరకు ఏకాగ్రతగా చదువుపైన దృష్టి సాధించండి. ఇది అసలే పరీక్షాకాలం కనుక సమయ పాలన కూడా అవసరం. అష్టమంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు ఆందోళన, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు పొగడడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అక్కడే గ్రహణం కూడా సింహరాశిలో జరుగుతుంది కనుక దయచేసి ఈ యొక్క మకరాశి జాతకులు గ్రహణాన్ని చూడవద్దు. గ్రహణకాల సమయంలో సంచారం పనికిరాదు, భోజనం పనికిరాదు. పట్టుస్థానము, విడుపు స్థానము, గ్రహణ తదనంతరము రుద్రాభిషేకము, దానములు చేయడం వలన దోషము తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి.